భూములు గడ్డిపోచల నుంచి సిటీ సెంటర్ల దాకా మదర్సాలు, మసీదు, దర్గా పేరుతో వేలాది కోట్ల ఎకరాలు. కానీ వాటిని ఎవరు చూసుకుంటున్నారు? అందులో ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇవి వక్ఫ్ ఆస్తులు. ఇప్పుడు వక్ఫ్ బిల్లు 2023 దేశవ్యాప్తంగా చర్చకి దారితీసింది. వక్ఫ్ అంటే ఏమిటి? మొదటిది క్లియర్ చేద్దాం. వక్ఫ్ అంటే ఏంటి? ఇస్లాం మతంలో ఒక వ్యక్తి తన ఆస్తిలో కొంత భాగాన్ని దానం చేస్తే మసీదు, మదర్సా గుండెల్లో కలిగే సేవా కార్యక్రమాల కోసం దాన్ని వక్ఫ్ అని అంటారు. ఒక్కసారి వక్ఫ్ అయ్యాక ఆ భూమిని అమ్మలేరు, ఇది పుచ్చుకోలేరు, లాభం కోసం వాడలేరు. దాన్ని కేవలం మత సేవకే వాడాలి. వక్ఫ్ బోర్డులు సమస్యలేంటో ఇప్పుడు చూద్దాం. మన దేశంలో ఇలాంటివి 8 లక్షలకు పైగా ఉన్నాయి అని చూసుకోవడానికి రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ఉన్నాయి. కానీ సమస్య ఎక్కడొచ్చింది అంటే ఎంత పారదర్శకంగా పనిచేస్తున్నాయో అన్నదే ప్రశ్న. ఎవరికి ఎన్ని ఎకరాలు ఇచ్చారు, ఎవరికి లీజులు, రేట్లు ఏమిటి, వాటిని మసీదు, మదర్సాలకే వాడుతున్నారా? ఇవన్నీ మిస్టరీగా మారిపోయాయి. స్కామ్లు, ఆరోపణలు కేవలం వాడకం మీదే కాదు, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో వక్ఫ్ స్కామ్లు బయటపడ్డాయి. కర్ణాటకలో అయితే 2 లక్షల కోట్లకు పైగా వక్ఫ్ ఆస్తులు అక్రమంగా ఇచ్చారంటూ రిపోర్ట్ వచ్చింది. పెద్ద పెద్ద రాజకీయ నాయకుల పేర్లు కూడా బయటకొచ్చాయి. ఇక కొత్త బిల్లు ఏమంటుంది? ఇలాంటి పరిస్థితుల్లోనే కేంద్రం తీసుకొచ్చింది వక్ఫ్ యాక్ట్ రద్దు బిల్లు 2023. ఈ బిల్లులోని ముఖ్యమైన పాయింట్లు: వక్ఫ్ బోర్డులు పంపిన రిపోర్టులపై కేంద్రానికి అజమాయిషీ, లీజులు, డొనేషన్లకు గవర్నమెంట్ కంట్రోలు, లబ్ధిదారుల వివరాలు బయటపెట్టాలి, అక్రమ వాడకాలను ఆపేందుకు కొత్త నిబంధనలు. ఒక్క మాటలో చెప్పాలంటే కట్టుదిట్టమైన నియంత్రణ. ఇక దీనికి వ్యతిరేకంగా ముస్లిం సంస్థలు, కొన్ని రాజకీయ పార్టీలు గట్టిగా ఆవాజ్ ఎత్తుతున్నాయి. వాళ్ళ వాదన ఏంటంటే ఇది మత వ్యవహారాల్లో జోక్యం, మత సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం. కేంద్రం మాత్రం ఇది పారదర్శకత కోసం వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వ లెక్కల్లోకి రావాలి. వక్ఫ్ ఆస్తులు నిజంగా ముస్లిం సామాజిక సంక్షేమానికి ఉపయోగపడుతున్నాయా, లేక రాజకీయ నేతల చేతుల్లో ఉన్నాయా? ఈ బిల్లు దిద్దుబాటు చేస్తుందా, లేక ఇంకోసారి వివాదానికి దారితీస్తుందా? దేవుని పేరిట దానం చేసిన ఆస్తులు ప్రజల అభివృద్ధికి ఉపయోగపడాలని ఎవరికైనా కోరికే ఉంటుంది. కానీ ఆ కోరిక వెనుక రాజకీయ లెక్కలు ఉంటే దాన్ని అర్థం చేసుకోవాల్సిన సమయం వచ్చింది. మీ అభిప్రాయం ఏంటి? వక్ఫ్ బోర్డులను మార్చాలా, లేక తగిన మార్గదర్శకత్వం చాలు? కామెంట్లో చెప్పండి.